హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్నటువంటి ప్రతి మహిళ ఖాతాకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలను జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 6 గ్యారెంటీల్లో ఈ గ్యారెంటీని కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఇక ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయితే గడుస్తుంది. అలాగే మనకు గతంలో జరిగినటువంటి ప్రజాపాలనలో భారీగా మహిళలందరూ కూడా ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పటి నుంచి ప్రతి నెల ఈ 2,500 రూపాయలు ఇస్తారని మనకు వారు ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఎట్టకేలకు మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఏ తేదీ నుంచి 2,500 రూపాయలు జమ అవుతున్నాయి, ఇక 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలు ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఫేస్బుక్ లేదా యూట్యూబ్ ద్వారా మనకు వాట్సాప్ ద్వారా మీకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మీకోసం వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దీంట్లో ఎటువంటి ఫేక్ అనేది లేదు. మీకు ఎదురుగా నేను చూపిస్తున్నాను, మిమ్మల్ని ఏదైనా డొనేట్ చేయమని అడుగుతున్నాను. దీంట్లో ఎటువంటి మోసము లేదు. మీరు దయచేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఆ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది మీరు చేయొచ్చు. తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి అన్న. మీకోసం నేను మీరు ఇచ్చే డొనేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఎన్నికల హామీలో భాగంగా మనకు 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా ఈ మహాలక్ష్మి 2,500 రూపాయలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి మనకు 59 సంవత్సరాల లోపు మహిళలు ఉంటారో వారందరికీ కూడా కుటుంబంలో ఒకరికి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక 2,500 రూపాయలు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేయబోతుంది. ఇక ఇన్ని రోజులు చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఇప్పటికి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఇక జూన్ 4 వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మనకు ఈ తేదీన అయితే జూన్ 4వ తారీఖున మరొక 4 రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలోనే జూన్ 5వ తారీఖు వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అనేది ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చేసి అప్పటికి క్లోజ్ అయిపోతుంది. ఇక జూన్ 6, 7 తారీఖుల నుంచి కూడా మహిళలందరికీ కూడా ఈ 2,500 రూపాయలను జమ చేయడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తారు. ఇక అధికారులందరూ కూడా మనకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా అధికారులు అయితే సర్వేకి వస్తారు జూన్ నెలలో. ఈ జూన్ నెలలో సర్వేకి వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు కనుక అందిస్తేనే వారు మీరు అర్హులా కాదనేసి మీ ముందరే కూడా వారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ అనేది రెడీగా పెట్టుకుని ఉండండి. అధికారులు అయితే సర్వేకి వస్తారు జూన్ మొదటి వారం నుంచి. మనకి ఇక 4 రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. తర్వాత నుంచి మీకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని రెడీగా ఉండండి. మీకు త్వరలోనే మనకు ఈ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ విధంగా మనకు అమౌంట్ అయితే విడుదలవుతుంది.
ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు వివరాలు అయితే వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వేందని. ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా, దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజయ్య మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఈడు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుడక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తలేదు సార్ చూశాను మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్లిలకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోయేద్దామని ఆ పక్క గిన పోతురు అనుకోండి, అన్నీ పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు